హాయ్ హలో అందరికీ నమస్కారం అండి. టాపిక్ ఈ వీడియోలో ఈరోజు మెదడు వాపు గురించి, పిత్తాశయ రాళ్ళ గురించి వివరంగా చెప్తాను. వీడియో చివరి దాకా చూడండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి ఈ ఛానల్ని. నమస్కారం ఫ్రెండ్స్. మన శరీరంలో అత్యంత ముఖ్యమైన అవయవం ఏది అంటే మెదడు. అలాంటి మెదడుకి వాపు వస్తే పరిస్థితి ఎంత ప్రమాదకరంగా ఉంటుందో ఊహించండి. ఈరోజు మనం తెలుసుకోబోయేది మెదడు వాపు అంటే ఏమిటి, దానికి కారణాలు ఏమిటి, లక్షణాలు ఎలా ఉంటాయి, ఎప్పుడు ప్రమాద సంకేతంగా భావించాలి, చికిత్స మరియు నివారణ ఎలా చేయాలి. ఈ వీడియోను పూర్తిగా చూడండి, ఎందుకంటే ఈ సమాచారం ప్రతి కుటుంబానికి చాలా అవసరం. మెదడు వాపు అంటే ఏమిటి? మెదడులో ఇన్ఫెక్షన్ లేదా వాపు రావడాన్ని మెదడు వాపు అంటారు. ఈ వ్యాధి ఎక్కువగా వైరస్ల వల్ల వస్తుంది. కొన్ని సందర్భాల్లో బ్యాక్టీరియా, ఫంగస్ లేదా శరీర నిరోధక శక్తి తప్పుగా స్పందించడం వల్ల కూడా రావచ్చు. మెదడు వాపు చిన్నపిల్లలలో, వృద్ధులలో మరియు రోగ నిరోధక శక్తి తక్కువగా ఉన్న వారిలో ఎక్కువ ప్రమాదకరంగా ఉంటుంది. సమయానికి చికిత్స చేయకపోతే ఏమవుతుంది? కోమా, పక్షవాతం, జ్ఞాపక శక్తి కోల్పోవడం, మరణం కూడా సంభవించవచ్చు. కారణాలు. మెదడు వాపుకు ప్రధాన కారణాలు ఇవి. నంబర్ 1, ఇన్ఫెక్షన్ వైరస్. హెర్పిస్ వైరస్, జపనీస్ ఎన్సెఫలైటిస్ వైరస్, డెంగ్యూ లేదా చికున్గున్యా తర్వాత కూడా కొందరిలో రావచ్చు. నంబర్ 2, దోమల ద్వారా వచ్చే వైరస్లు. గ్రామీణ ప్రాంతాల్లో దోమల వల్ల వచ్చే వైరస్లు మెదడు వాపుకు కారణమవుతాయి. నంబర్ 3, ఇమ్యూనిటీ సమస్యలు. కొన్ని సందర్భాల్లో శరీరం తన మెదడుపై దాడి చేస్తుంది. నంబర్ 4, ఇతర ఇన్ఫెక్షన్లు. చెవి, ముక్కు లేదా గొంతు ఇన్ఫెక్షన్ తీవ్రమైతే కూడా మెదడుకు వ్యాపించే అవకాశం ఉంది. లక్షణాలు. మెదడు వాపు ప్రారంభంలో సాధారణ జ్వరంలా కనిపించవచ్చు, కానీ తర్వాత తీవ్రమవుతుంది. ముఖ్య లక్షణాలు: అధిక జ్వరం, తీవ్రమైన తలనొప్పి, వాంతులు, అలసట, గందరగోళం, మాట్లాడటంలో ఇబ్బంది, మూర్ఛలు రావడం, చేతులు లేదా కాళ్ళు బలహీనంగా మారడం. చిన్నపిల్లల్లో నిరంతరం ఏడవడం, పాలు తాగకపోవడం, నిద్రమత్తు, శరీరం గట్టిపడడం కనిపించవచ్చు. ఇలాంటి లక్షణాలు కనిపిస్తే వెంటనే ఆసుపత్రికి తీసుకెళ్ళాలి. ప్రమాద సంకేతాలు. ఈ లక్షణాలు ఉంటే అత్యవసర పరిస్థితిగా భావించాలి. స్పృహ కోల్పోవడం, మూర్ఛలు పదే పదే రావడం, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది, మాట్లాడలేకపోవడం, శరీరం ఒకవైపు పనిచేయకపోవడం. ఇలాంటి పరిస్థితుల్లో ఆలస్యం చేయకుండా వెంటనే డాక్టర్ను సంప్రదించండి. పరీక్షలు ఎలా చేస్తారు? డాక్టర్లు కొన్ని పరీక్షలు చేస్తారు. అవి ఏమనగా రక్త పరీక్షలు, సిటీ స్కాన్, ఎంఆర్ఐ స్కాన్, మెదడు ద్రవ పరీక్ష. ఈ పరీక్షల ద్వారా కారణాన్ని గుర్తించి చికిత్స ప్రారంభిస్తారు. చికిత్స. మెదడు వాపు చికిత్స కారణంపై ఆధారపడి ఉంటుంది. వైరస్ వల్ల అయితే యాంటీవైరల్ మందులు ఇస్తారు. బ్యాక్టీరియా వల్ల అయితే యాంటీబ్యాక్టీరియల్ ఇస్తారు, యాంటీబయాటిక్స్ ఇస్తారు. అలాగే జ్వర నియంత్రణ, ఆక్సిజన్, మూర్ఛల మందులు, ఐసియు చికిత్స కూడా అవసరం అవ్వచ్చు. కొంతమందిలో పూర్తిగా కోలుకోవచ్చు, కానీ కొందరిలో జ్ఞాపక శక్తి సమస్యలు లేదా నరాల బలహీనత మిగిలిపోవచ్చు. మెదడు వాపు నుంచి రక్షణ కోసం దోమల నుండి జాగ్రత్త పడాలి. ఇంటి చుట్టూ నీరు నిల్వ ఉండనివ్వకండి. పిల్లలకు అవసరమైన వ్యాక్సిన్లు వేయించండి. జ్వరం వచ్చినప్పుడు నిర్లక్ష్యం చేయకండి. చేతులు శుభ్రంగా ఉంచాలి. ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవాలి. సమయానికి చికిత్స తీసుకుంటే ప్రమాదాన్ని తగ్గించవచ్చు. ఫ్రెండ్స్, మెదడు వాపు చాలా ప్రమాదకరమైన వ్యాధి అయినప్పటికీ అవగాహన మరియు సమయానికి చికిత్సతో ప్రాణాలను కాపాడవచ్చు.
ఈ వీడియో మీకు ఉపయోగపడితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్స్ రాయండి. ఇలాంటి మరిన్ని ఆరోగ్య సమాచారం కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. మరియు పిత్తాశయ రాళ్ళ గురించి మాట్లాడుకుందాం. గ్లాల్ బ్లాడర్ స్టోన్స్. నమస్కారం ఫ్రెండ్స్. మన శరీరంలో చిన్న అవయవం అయిన పిత్తాశయం కూడా పెద్ద సమస్యలకు కారణమవుతుంది. ఆ అవయవంలో రాళ్ళు ఏర్పడితే తీవ్రమైన నొప్పి, వాంతులు, జీర్ణ సమస్యలు వస్తాయి. ఈరోజు మనం తెలుసుకోబోయేది పిత్తాశయ రాళ్ళు అంటే ఏమిటి, ఎందుకు వస్తాయి, లక్షణాలు ఏమిటి, చికిత్స ఎలా ఉంటుంది, ఆపరేషన్ తప్పనిసరిగా చేయాలా? ఈ వీడియోను పూర్తిగా చూడండి. పిత్తాశయం అంటే ఏమిటి? మన కాలేయం దగ్గర ఉండే చిన్న సంచి లాంటి అవయవాన్ని పిత్తాశయం అంటారు. ఇంగ్లీష్లో దీనిని గాల్ స్టోన్స్కు సంబంధించిన అవయవం గాల్ బ్లాడర్ అంటారు. ఇది కాలేయం తయారు చేసే పిత్తరసాన్ని నిల్వ ఉంచుతుంది. ఈ పిత్తరసం మన తినే కొవ్వు ఆహారాన్ని జీర్ణం చేయడంలో సహాయపడుతుంది. కొన్ని కారణాల వల్ల ఈ పిత్తరసం గట్టిపడి చిన్న రాళ్ళులా మారుతుంది. వాటినే పిత్తాశయ రాళ్ళు అంటారు. రాళ్ళు ఎందుకు వస్తాయి? పిత్తాశయ రాళ్ళు ఏర్పడడానికి అనేక కారణాలు ఉన్నాయి. ప్రధాన కారణాలు: ఎక్కువగా ఆయిల్ మరియు ఫ్యాట్ ఫుడ్ తినడం, ఊబకాయం, వ్యాయామం లేకపోవడం, షుగర్ వ్యాధి, ఎక్కువ కాలం ఉపవాసం, వంశపారంపర్య కారణాలు. మహిళల్లో ఈ సమస్య ఎక్కువగా కనిపిస్తుంది, ప్రత్యేకంగా 40 ఏళ్ళు పైబడిన వారు, గర్భధారణ తర్వాత, అధిక బరువు ఉన్న వారిలో ప్రమాదం ఇంకా ఎక్కువ. లక్షణాలు: కొంతమందిలో రాళ్ళు ఉన్నా ఎలాంటి లక్షణాలు ఉండకపోవచ్చు, కానీ రాళ్ళు పెద్దవైతే లేదా కదిలితే సమస్యలు ప్రారంభమవుతాయి. ముఖ్య లక్షణాలు: కుడివైపు పొత్తి కడుపులో తీవ్రమైన నొప్పి, ఆ నొప్పి భుజం లేదా వెన్నుకు వెళ్ళడం, వాంతులు, వికారం, గ్యాస్ మరియు అజీర్ణం, ఎక్కువగా ఫ్యాట్ ఫుడ్ తిన్న తర్వాత నొప్పి రావడం. కొన్ని సందర్భాల్లో జ్వరం, కళ్ళు పసుపు రంగులో మారడం, శరీరం పసుపు రంగులో కనిపించడం ఇవి ప్రమాదకర సంకేతాలు. ప్రమాదాలు: పిత్తాశయ రాళ్లను నిర్లక్ష్యం చేస్తే పిత్తాశయంలో ఇన్ఫెక్షన్, పిత్తనాళం మూసుకుపోవడం, ప్యాంక్రియాస్ వాపు, తీవ్రమైన జ్వరం, ప్రాణాపాయం కూడా రావచ్చు. పరీక్షలు: డాక్టర్ సాధారణంగా ఈ పరీక్షలు చేస్తారు. అవి ఏమనగా అల్ట్రాసౌండ్ స్కాన్, రక్త పరీక్షలు, సిటీ లేదా ఎంఆర్ఐ స్కాన్. అల్ట్రాసౌండ్ ద్వారా రాళ్ల పరిమాణం మరియు సంఖ్య తెలుసుకుంటారు. చికిత్స: చిన్న రాళ్ళు ఉండి లక్షణాలు లేకపోతే కొన్ని సందర్భాల్లో మందులతో గమనిస్తారు. కానీ తరచూ నొప్పి వస్తే, ఇన్ఫెక్షన్ ఉంటే, రాళ్ళు పెద్దగా ఉంటే ఆపరేషన్ అవసరం అవుతుంది. లాపరోస్కోపిక్ సర్జరీ: ప్రస్తుతం చిన్న రంధ్రాలతో చేసే సర్జరీ ఎక్కువగా చేస్తున్నారు. ఇది త్వరగా కోలుకునే పద్ధతి. ఆపరేషన్ తర్వాత కూడా సాధారణ జీవితం గడపవచ్చు. నివారణ: పిత్తాశయ రాళ్ళు రాకుండా ఉండాలంటే తక్కువ ఆయిల్ ఫుడ్ తినండి, రోజు వ్యాయామం చేయండి, బరువు నియంత్రణలో ఉంచండి, ఎక్కువ నీరు తాగండి, ఫాస్ట్ ఫుడ్ తగ్గించండి, షుగర్ మరియు కొలెస్ట్రాల్ నియంత్రించండి. ఫ్రెండ్స్, పిత్తాశయ రాళ్ళు సాధారణ సమస్య అయినప్పటికీ నిర్లక్ష్యం చేస్తే ప్రమాదకరంగా మారవచ్చు. కాబట్టి కడుపు నొప్పిని చిన్న విషయం అనుకోకండి, సమయానికి పరీక్షలు చేయించుకోండి. ఈ వీడియో ఉపయోగపడితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్స్ రాయండి. ఇలాంటి వీడియోల కోసం మా వీడియో ఛానల్ని డాక్టర్ చల్లా ఆరోగ్య సలహాలు ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాదాలు.